దోచుకో, పంచుకో, తినుకో. ఇప్పుడు మిగల్చకుండా పీల్చేయండి. సిగ్గు లేకుండా తినండి. అదే సిగ్గు పడకుండా తినండి. తినండి, బాగా తినండి. ధాన్యం, కందులు, మినుములు, పెసరు, సజ్జలు, మిర్చి, పొగాకు, ఉల్లి, టొమాటో, కొక్కో, చీని, మామిడి, అరటి, మొక్కజొన్న, పత్తి, కొబ్బరి, వేరుశెనగ. ఈ డైలాగ్ ఎక్కడో ఎన్నట్టుంది. బూర్లు, చక్రాలు, చెక్కలు, బఠానీలు, బొబ్బట్లు, మామిడి తండ్ర, శనగుళ్ళు, చెగొడ్డీలు, చెరుకు రసం, తాటిగుజ్జు, అల్లం కాఫీ, పకోడీలు, చీకులు, సున్నుండలు, పేరుపూరి, పానీపూరి, కిరిని పండు పెడత పప్పు, హాఫ్ బాయిల్, అల్లం రవ్వ, హలీము, కారపూస, మీట పాను, నాటు పొగాకు, ఇవన్నీ సార్ ఏంటి రప్పా రప్పా కామెంట్స్ ఇవి కూడా రాజ్యాంగబద్ధమా? గంగమ్మ తల్లి జాతర 88 మ్యాజిక్ ఫిగర్ దాటిన వెంటనే అసలు రపారప అనువాకం రయ్యా. ఎందుకు నిజం చెప్తున్నాను, మీరు ప్రజల్లో రపారప అనుకుండా బాబు గారు ఏందన్న గారు గతాల మీద ఏదైనా పొరపాటు చేస్తే మమ్మల్ని మీరు ఏదైనా ఉంటే సరిదిద్దండి అన్నాడు. రపారప ఏంద్రా మీరు దినాలు చెయ్యా. మీరు మనుషులు కాదురా, పశువులు రా. అరే పశువుల కన్నా మనమే బెటర్ రా. పశువులు మనం మానవ జన్మిచ్చారా? మనకి పశువులకి ఏ జన్మిచ్చాడు? వాడికి తెలియక పోట్లాడుకుంటేనా? మనుషులు పోట్లాడుకోకూడదురా నాయన. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. పశువులు ఏమంటే వాడికి తెలియక కరుచుకుంటాయి, పొడుచుకుంటాయి. మానవుడికి కొద్ది జ్ఞాన సంపదించాడు రయ్యా. అంటే ఏంటి సార్? నేను నేర్చుకున్నదే 4 ముక్కలు. నువ్వు ఎక్స్ట్రా అని కన్ఫ్యూజ్ చేయకు. మీరు మళ్ళీ బాగుండాలి అంటే అందరూ జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూసే పరిస్థితి రాష్ట్రంలో. ఎందుకు అడుగుతుంటారు? మళ్ళీ ఖచ్చితంగా ఆయన అధికారంలోకి వస్తారు, ప్రజలే తీసుకొస్తారు. ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటున్నారు. అవన్నీ ఉత్తు మాటలండి. ఎందుకు అసలు ఎలక్షన్ అయిపోయినాక సూపర్ ఉంది కనుక మళ్ళీ అలాంటి దుర్మార్గుడు రాకూడదంటే మాకు ఓట్ల ఎలక్షన్ అవుతుంది. ఆ మాత్రం సరిపోదు బావా, ఇంకా కావాలి. అది 100 చెప్తారండి, ఎవరు నమ్మే పరిస్థితులు లేదు. నమ్మే పరిస్థితి ఉంటే 151 నుంచి 11 ఎందుకు దిగజారు? కనీసం 70-80 రావాలిగా. మరి 11 దిగజారు గారంటే ఎంత దారుణంగా ఇక్కడ ఫేస్ చేశారో అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొచ్చావు, బాగుపడతావు, పిచ్చి వెదవా.